హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే మాత్రం పోకో F7 విత్ OnePlus Nord 5. ఈ రెండిట్లో మనం ఏది తీసుకుంటే చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రెండు చూసుకుని మాత్రం 32,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి 32,000 లో మనకు OnePlus Nord 5 తీసుకుంటే బెటరా లేదా పోకో F7 తీసుకుంటే బెటర్ అని తెలుసుకుందాం. ఎందుకంటే వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం కొంచెం మేజర్ డిఫరెన్స్ అయితే లభిస్తాయి. విత్ మనకు పర్ఫార్మెన్స్ లో చూసుకుంటే మాత్రం ఏది చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పర్ఫార్మెన్స్ అనేది కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఒక F7 తీసుకుని చాలా బెటరా లేదా OnePlus Nord 5 తీసుకుని చాలా బెటర్ అనేది. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే మరి కొంతమంది కూడా ఇది రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ ఇందులో బాగా ఏ మొబైల్ తీసుకునే బెటర్ అనేది. వాళ్ళకు కూడా ఒక కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి వీడియోకి అయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో OnePlus Nord 5 విత్ మనకు పోకో F7. ఫస్ట్ వీటి బిల్డ్ క్వాలిటీ డిజైన్ అయితే చూద్దాం. ఇందులో మనకి ఏ చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ OnePlus Nord 5 లో చూసుకుని మాత్రం పాలికార్బన్ తో లభిస్తుంది, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. కాకపోతే బ్యాక్ సైడ్ కొంచెం గ్లాసీ ఫినిషింగ్ అయితే లభిస్తుంది. కాబట్టి బిల్డ్ క్వాలిటీ దగ్గర మనకు OnePlus Nord 5 అనేది మైనస్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ దగ్గర అంత బెటర్ అయితే లేదని చెప్పొచ్చు. ఈసారి OnePlus Nord 5 లో బిల్డ్ క్వాలిటీ అంత బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే లేదని చెప్పొచ్చు. అదే పోకో F7 లో చూసుకుని మాత్రం బ్యాక్ సైడ్ గ్లాస్ మెటీరియల్ లభిస్తుంది. అది కూడా మనకు కొన్ని గొలగా 7 ప్రొడక్షన్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే విత్ మనకు రియల్ డిజైన్ లభిస్తుంది. విత్ మనకు అల్యూమినియం కూడా లభిస్తుంది. విత్ మనకు బ్యాక్ సైడ్ కొన్ని గొలగా 7 ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకు పోకో F7 లో లభిస్తుంది. కాబట్టి బిల్డ్ క్వాలిటీ విన్నర్ అయితే మనకు పోకో F7 అని చెప్పుకోవచ్చు. మీకు చాలా ప్రీమియం క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ కావాలంటే మాత్రం పోకో F7 కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మీకు బిల్డ్ క్వాలిటీ దగ్గర చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది మనకు అలాగే మనకి స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్. ఏ మొబైల్ కైనా హార్ట్ అనేది ప్రోసెసర్. కాబట్టి మనకి ఈ రెండింటిలో మనకి ఏ చాలా బెటర్ హార్ట్ అని తెలుసుకుందాం. ఎందుకంటే మనకి పోకో F7 చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8s Gen 4 లభిస్తుంది. ఇది చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని క్లాస్ స్పీడ్ చూసుకున్న మాత్రం 3.28 క్లాస్ స్పీడ్ లభిస్తుంది. విత్ ఇది 4 nanometer లభిస్తుంది. కాబట్టి దీని ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకున్న మాత్రం మినిమం 2 మిలియన్ వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇందులో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్ గా ప్లే చేస్తుంది. మనకి పోకో F7 చూసుకునే మాత్రం విత్ మనకి ఇందులో గేమింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకు పోకో F7 లో లభించే అవకాశం ఉంది. అదే OnePlus Nord 5 లో చూసుకున్న మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8s Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. విత్ దీనికి ఇది కూడా మనకి క్లాస్ స్పీడ్ చూసుకున్న మాత్రం 3 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. ఇది కూడా మనకు 4 nanometer లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు డౌట్ అనేది రావచ్చు, 32,000 లో మనకి ఏ ప్రాసెసర్ తీసుకుని చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. నన్ను అడిగితే మాత్రం ఇందులో మనకి 32,000 లో చూసుకున్న మాత్రం పోకో F7 లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఎందుకంటే మనకి ప్రాసెసర్ లో క్లాక్ స్పీడ్ కూడా చాలా ఇంప్రూవ్ ఉంటుంది. ఇది మనకి 4 nanometer లభిస్తుంది. ఇన్బిల్ట్ కూడా చాలా బెటర్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాబట్టి ఎవరికైతే బెస్ట్ గేమింగ్, బెస్ట్ మల్టీ టాస్కింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకున్న మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8s Gen 4 కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. కాకపోతే ఇదే ప్రైస్ లో చూసుకున్న మాత్రం OnePlus Nord 5 లో చూసుకున్న మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8s Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది ఇక్కడ మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ పరంగా చూసుకున్న మాత్రం OnePlus Nord 5 లో చూసుకున్న మాత్రం ప్రాసెసర్ పరంగా అయితే మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్. కాబట్టి ఇది మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం స్నాప్డ్రాగన్ 8s Gen 4 చాలా బెటర్ పర్ఫార్మెన్స్ లభిస్తాయి. కాబట్టి ప్రాసెసర్ లో విన్నర్ అయితే నాకు పోకో F7 అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే కోసం మాత్రం రెండింటిలో మనకి 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకి పోకో F7 లో చూసుకున్న మాత్రం 120 FPS లభిస్తుంది. OnePlus Nord 5 లో చూసుకున్న మాత్రం 144 refresh లభిస్తుంది. అలాగే మనకి OnePlus Nord 5 లో చూసుకుంటే బ్రైట్నెస్ అయితే మాత్రం 89 nits అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. పోకో F7 లో చూసుకున్న మాత్రం 3200 అయితే పీక్ బ్రైట్నెస్ అయితే లభించే అవకాశం ఉంది. ఇక్కడ మీకు డౌట్ అనేది క్లారిఫై అయిందని చెప్పుకుంటాను. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే విన్నర్ అయితే మాకు పోకో F7 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో 3200 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. కాబట్టి చాలా బెటర్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పోకో F7 లో చూసుకుంటే సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయం కోసం మాత్రం రెండింటిలో మనకు కొన్ని గొల్లగా 7 ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లేలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రెండింటిలో మనకి హెచ్డిఆర్ సపోర్ట్ లభిస్తుంది. విత్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ మనకి అలాగే మనకి సెంటర్ పంచ్ హోల్తో లభిస్తున్నాయి. కాబట్టి డిస్ప్లేస్ పరంగా రెండు ఒకే రకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి OnePlus Nord 5 లో చూసుకుని మొత్తం బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 89 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే మనకి పోకో F7 లో చూసుకుని మొత్తం 3200 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. కాబట్టి ఇక్కడ బ్రైట్నెస్ పరంగా విన్నర్ అయితే మనకి పోకో F7 అని చెప్పుకోవచ్చు. పోకో F7 కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి సన్లైట్ లో ఎక్కువ మనకి మొబైల్స్ వాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే పోకో F7 అనేది కొంచెం బెటర్ గా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. బ్రైట్నెస్ పరంగా చూసుకున్న వాళ్ళు మనకి కలర్స్ కూడా మనకి చాలా బెటర్ కలర్స్, న్యాచురల్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళైతే పోకో F7 వెళ్ళిపోతే చాలా బెటర్ అని అవుతున్నాను. ఇక్కడ మీకు చిన్న క్లారిటీ రావచ్చు మాత్రం ఫ్రెండ్స్, ఏదైతే మనకు బెస్ట్ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పోకో F7 చాలా బెటర్ గా సూట్ అవుతుంది. ఇది మనకు OnePlus Nord 5 కూడా కొంచెం బెటర్ గానే సూట్ అవుతుంది. ఇందులో మనకు విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉంటాయి. కాబట్టి నన్ను అడిగితే మాత్రం బ్రైట్నెస్ పరంగా డిస్ప్లే పర్ఫార్మెన్స్ పరంగా చాలా బెటర్ డిస్ప్లే ఏదైతే ఉందో మనం 32,000 లో చూసుకునే మాత్రం పోకో F7 అయితే పాయింట్ అయితే ఇస్తాను. మీ ఒపీనియన్ ఏమన్నట్టు మాత్రం తప్పకుండా కామెంట్ అయితే
చెప్పేవాడిని. నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు 2 పాయింట్స్ అయితే మాత్రం పోకో F7 కే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ విత్ మనకి డిస్ప్లే పరంగా. ఈ రెండిట్లో చూసుకున్న మాత్రం పోకో F7 అనేది కొంచెం టాప్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే కెమెరా పరంగా చూసుకుని మాత్రం పోకో F7 లో చూసుకుని మాత్రం డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, ఇది వచ్చి మాత్రం వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ పరంగా చూసుకున్న మాత్రం IMX నుంచి AA2 సెన్సార్ లభిస్తుంది. కాబట్టి ఈ సెన్సార్ లో మనం పోర్ట్రేట్ షాట్స్, వీడియో రికార్డింగ్ చాలా బెటర్ గా చేసుకోవచ్చు. విత్ ఓఎస్ కూడా లభిస్తుంది. సెకండ్ కెమెరా విషయానికి వస్తే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. రెండు యూజ్ చేసుకుని మనం ఒక బ్యాక్ సైడ్ 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీ లో చూసుకుని మాత్రం 60 FPS కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా బెటర్ అవుట్పుట్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ పోకో F7 లో చూసుకుంటే విత్ మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. అదే మనకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇది వచ్చి మాత్రం ఫుల్ హెచ్డీలో 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరాస్ పరంగా పోకో F7 లో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా అయితే కొంచెం డీసెంట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు పోకో F7 లో చూసుకుంటే. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా 20 మెగా పిక్సెల్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు పోకో F7 లో చూసుకుంటే. అదే OnePlus Nord 5 లో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాస్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకి మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, ఇది వచ్చి మాత్రం ఇందులో ఓఎస్ కూడా లభిస్తుంది. దీని సెన్సార్ విషయం కోసం మాత్రం L18 నుంచి 700 సెన్సార్ లభిస్తుంది. కాబట్టి చాలా బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు OnePlus Nord 5 లో చూసుకుంటే. ఎవరికైతే బెస్ట్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం OnePlus Nord 5 కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో కెమెరాస్ క్వాలిటీస్ అనేది కొంచెం బెటర్ గా అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అలాగే మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది కాబట్టి సెకండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఈ రెండు యూజ్ చేసుకొని మనం 4K 30 FPS 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టేబిలైజర్ లో కూడా మనకి 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు OnePlus Nord 5 లో చూసుకుంటే. ఇది మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాబట్టి ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. OnePlus Nord 5 లో చూసుకుంటే. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి 4K 30 FPS విత్ 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం 32,000 లో చూసుకుంటే మాత్రం దీన్ని అయితే ఒకసారి తప్పకుండా లుక్ అయితే అండి. ఇందులో కెమెరా ఫీచర్స్ అనేది కొంచెం బెటర్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. OnePlus Nord 5 లో కెమెరా ఫీచర్స్ అనేది క్లారిటీ అనేది కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఇందులో మనకి ఏ వీడియో రికార్డింగ్ విత్ ఏ రేసర్ అలాగే రియల్ వీడియో రికార్డింగ్ అలాగే చాలా ఎన్నో ఫీచర్స్ అనేటువంటి మనకు OnePlus Nord 5 లో చూసుకుంటే. అదే పోకో F7 లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి మనం బ్యాక్ సైడ్ కెమెరా అయితే కొంచెం డీసెంట్ గా ఉంది చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే మాత్రం పోకో F7 ఇది కూడా కొంచెం టాప్ లో ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మనకి అయినా కూడా మనకి 32,000 లో బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం పోకో F7 కన్నా మనకు OnePlus Nord 5 అనేది కొంచెం విన్నర్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకే అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీలో రెండింటిలో చూసుకుని మాత్రం చాలా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే లభించే అవకాశం ఉంది. ఫస్ట్ పోకో F7 లో చూసుకుని మాత్రం బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం పోకో F7 లో చూసుకుని మాత్రం 1550 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 90 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదన్న ఒక 15 నుంచి 40 మినిట్స్ లో మాత్రం 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం ఒక 14 అవర్స్ అయితే ప్లే బ్యాక్ అయితే వచ్చే అవకాశం ఉంది. వీడియో ప్లే బ్యాక్ అయితే మనకు 14 అవర్స్ అయితే ప్లే బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. విత్ మనకు నార్మల్ యూజ్ చేసుకుంటే మాత్రం 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా వాడితే మాత్రం 1.5 day అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. మనకు పోకో F7 లో చూసుకుంటే విత్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది పోకో F7 లో చూసుకుంటే. అదే మనకు OnePlus Nord 5 లో చూసుకుంటే మాత్రం 6800 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 80 వాట్ సూపర్ ఫుల్ ఛార్జర్ లభిస్తుంది. విత్ 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ గా 15 నుంచి 40 మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంటుంది. ఇది కూడా మనకు డైలీ జనరల్ యూజింగ్ విత్ మల్టీ టాస్కింగ్ అలాగే మనకి కంటిన్యూ వర్క్ చేసుకుని మాత్రం ఇది కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్ గా వచ్చే అవకాశం ఉంది. 15 అవర్స్ నుంచి 14 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కంటిన్యూ వర్క్ చేసుకుంటే. ఇది నార్మల్ గా యూజ్ చేసుకుని మాత్రం ఇది 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే పోకో F7 లో చూసుకున్న మాత్రం సిలికాన్ కార్బన్ తో అయితే బ్యాటరీ తయారు చేశారు కాబట్టి ఇది కొంచెం వెయిట్లెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ వచ్చి మాత్రం 222 అయితే గ్రామ్ అయితే లభించే అవకాశం ఉంది. ఇది బ్యాటరీ హెవీగా ఉన్న మనకి మొబైల్ వచ్చి మాత్రం 222 గ్రామ్ అయితే లభించే అవకాశం ఉంది పోకో F7 లో చూసుకుంటే. అదే మీకు OnePlus Nord 5 లో చూసుకుంటే మాత్రం 179 గ్రామ్స్ అయితే లభించే అవకాశం ఉంది. కొంచెం బ్యాటరీ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ గా మీకు రెండింటిలో పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్న మాత్రం చాలా బెటర్ లభిస్తాయి. బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకున్న మాత్రం రెండింటిలో చాలా బెటర్ గా బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నాకైతే ఇందులో బ్యాటరీ బ్యాకప్ నచ్చిన విషయం ఏంటంటే పోకో F7 లో కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే గేమ్స్ ఆడతారో గేమ్స్ లో మనకి ఎక్కువ బ్యాటరీ అయితే యూజ్ అవుతుంది కాబట్టి అందులో చూసుకున్న మాత్రం OnePlus Nord 5 లో చూసుకున్న మాత్రం బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్ గా వచ్చే అవకాశం ఉంది. 6800 mAh బ్యాటరీ అని కూడా మనకి పోకో F7 కంటే కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే మనకి OnePlus Nord 5 అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్న మాత్రం పోకో F7 కంటే మనకి OnePlus Nord 5 అనేది కొంచెం విన్నర్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే షేర్ చేయండి. అన్నట్టుగా మాత్రం మీరు రెండింటిలో చూసుకున్న మాత్రం రెండింటిలో మీకు 32,000 చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ఏదైతే ఉందో మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఫ్లాట్ అని వచ్చేస్తే పాయింట్ పరంగా చూసుకుని మాత్రం ఏదైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనేది మీకు చిన్న ఫ్లాట్ అయితే తప్పకుండా వచ్చేస్తాయని చెప్పొచ్చు. నన్ను అడుగుతా మాత్రం ఒక F7 తీసుకుంటే చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు విత్ బెస్ట్
డిస్ప్లేస్ కావాలనుకున్న వాళ్ళు, బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకున్న మాత్రం పోకో F7 చాలా విన్నర్ అని చెప్పుకోవచ్చు. అదే వన్ ప్లస్ నాట్ 5 లో చూసుకుంటే మాత్రం కెమెరాస్ పరంగా కొంచెం బెటర్ కెమెరాస్ క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్గా ఉండాలనుకున్న మాత్రం వన్ ప్లస్ నాట్ 5 వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్ అలాగే దీన్ని మరిన్ని డీటెయిల్స్ కంపారిజన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా విషయం ఏంటంటే, ఇందులో ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. రెండింటిలో మనకు బేస్ మోడల్ మనకు 8 GB స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే ర్యామ్ కెపాసిటీ పరంగా చూసుకున్నాం మాత్రం రెండింటిలో మనకి ఎల్బినార్ 5X ర్యామ్ అయితే లభిస్తుంది. ఇక్కడ విన్నర్ అని చెప్పుకోవచ్చు రెండు చూసుకుంటే. స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ 250 స్టోరేజ్ అయితే లభిస్తుంది. పోకో F7 అయినా మనకి వన్ ప్లస్ నాట్ 5 లో చూసుకుంటే. కాకపోతే స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం పోకో F7 లో చూసుకుంటే మాత్రం UFS నుంచి 4.1 లభిస్తుంది. అదే వన్ ప్లస్ లో చూసుకుంటే మాత్రం 3.1 లభిస్తుంది. UFS నుంచి 3.1 లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు వన్ ప్లస్ నాట్ 5 చూసుకుంటే. పోకో F7 అనేది మనకి స్టోరేజ్ పరంగానే ర్యామ్ పరంగానే కొంచెం విన్నర్ అయితే. అలాగే ఐపీ రేటింగ్ పరంగా కూడా చూసుకున్న మనకి వన్ ప్లస్ నాట్ 5 లో చూసుకున్న మనం ఐపీ రేటింగ్ అనేది మనకి IP65 రేటింగ్ అయితే లభించే అవకాశం ఉంది. అదే మీకు పోకో F7 లో చూసుకున్న మనం ఐపీ రేటింగ్ పరంగా మనకు IP66, 68, 69 ఫుల్లీ వాటర్ అండ్ ప్రూఫ్ ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. వాల్యూ ఫర్ మనీ 32,000 లో చూసుకున్న మాత్రం పోకో F7 అయితే చాలా బెటర్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్స్ పరంగా చూసుకున్న మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే మనకు పోకో F7 లో లభిస్తున్నాయి. విత్ మల్టీటాస్కింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ అయితే చాలా అన్లిమిటెడ్ గా గేమ్స్ ఆడుకోవచ్చు. పోకో F7 లో చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం డీసెంట్ గా వచ్చే అవకాశం ఉంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ అయితే చాలా బెటర్ గా ఉన్నాయని చెప్పొచ్చు పోకో F7 లో చూసుకుంటే. నాకైతే 32,000 లో చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఏదైతే అనిపించింది అనుకుంటే మాత్రం పోకో F7 అయితే నాకు 32,000 లో చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అనిపించింది. నా ఒపీనియన్ అయితే ఫ్రెండ్స్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే అడగండి. దాని గురించి అయితే రిప్లై అయితే తప్పకుండా ఇచ్చేస్తాను. మీకు ఈ వీడియోలో చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. పోకో F7 విత్ మనకు వన్ ప్లస్ నాట్ 5 లో ఏ మొబైల్ 32,000 చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అయితే మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. వీటి గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు మీకు పోకో F7 విత్ మనకు వన్ ప్లస్ నాట్ 5 గురించి చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన కొత్త మొబైల్ కొత్త నిమిషం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.